ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం, నేను మీ అడ్వకేట్ సంగీత. ఒక అత్యంత దారుణమైన సంఘటన ప్రకాశం జిల్లా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న రాజశేఖర్ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు తీసుకెళ్లి తన ప్రైవేట్ పార్ట్స్ ని కట్ చేసి ఒక అటవీ ప్రాంతంలో పడేయడం జరిగింది. పడేశారు. అక్కడ వరకంతా వాళ్ళు ఏదో అయిపోయింది, నేను చంపేశాము అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఇప్పుడు అసలు కథ స్టార్ట్ అయిపోయింది. ఏంటంటే పోలీసులు రంగంలోకి దిగారు. డాగ్ స్క్వాడ్ కూడా వచ్చింది. ఎవిడెన్సెస్ వాళ్ళంతా కలెక్ట్ చేస్తున్న టైంలో ప్రతిదీ చూస్తూ ఉంటారు. అంటే సీన్ ఆఫ్ యాక్షన్ ఎలా జరిగింది, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ప్రతిదీ వాళ్ళు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇలాంటివన్నీ చాలా జరుగుతూ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే వాళ్ళు ప్రైవేట్ పార్ట్స్ ని కట్ చేసి కార్లో ఈడ్చుకెళ్లారు చూడండి, అది ఇంకా అత్యంతం. ఆ ఈడ్చుకెళ్లేటప్పుడు ఉండే మార్క్స్ ఇవన్నీ కూడా ఏదైతే డాగ్ స్క్వాడ్ ఉందో తను గుర్తించడం జరుగుతుంది. కంపల్సరీ గుర్తించిన తర్వాత వారు ముందు నుంచెల్లే ప్లాన్ చేశారా, దీనికి ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు, ఇవన్నీ కూడా ఉద్దేశపూర్వకంగా కనుక వాళ్ళు ఇది చేశారు, హత్యను కంపల్సరీగా చంపాలి అని చెప్పేసి అనుకుంటే మాత్రం వాళ్ళకు బిఎన్ఎస్ సెక్షన్ 101 కింద వాళ్ళకు 7 to 10 years శిక్ష పడుతుంది. అలాగే జరిమానా కూడా విధించడం జరుగుతుంది. అంతేకాదు, అలాగే వాళ్ళు తీసుకెళ్లిపోయి ఎవిడెన్సెస్ ఏవైతే ఉంటాయో ఆ ఎవిడెన్సెస్ అంతా కూడా క్లియర్ చేయాలి. అసలు ఏం దొరకకుండా చూసుకోవాలి. వాళ్ళు యూజ్ చేసిన కత్తులు కానివ్వండి, తర్వాత నెక్స్ట్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా ఆయుధాలు, అవన్నీ కూడా వాళ్ళు అనుకుంటారు మేము తీసేస్తున్నాము, దాచేస్తున్నాము అని చెప్పేసి. ఇవన్నీ కూడా ఏదో ఒకటి కంపల్సరీ దొరుకుతుంది. ప్రతి ఒక్కటి కేసు చేసి వదిలేరు వాళ్ళు. ఇప్పుడు మనం ఈ మర్రిపాడు కేసులో చూసుకుంటే ప్రకాశం జిల్లాలో జరిగిన దాన్ని, ఇందులో బిఎన్ఎస్ 101, బిఎన్ఎస్ 111, అలాగే బిఎన్ఎస్ 253 కేసులు కూడా వాళ్ళకు అట్రాక్ట్ అవుతాయి. సో అట్రాక్ట్ అయిన తర్వాత అవన్నీ కూడా 3 to 5 years, 7 to 10 years లైఫ్ ప్రిజన్మెంట్, ఇలాంటివన్నీ కూడా వాళ్ళకు పడే అవకాశాలు ఉంటుంది. వాళ్ళు తప్పించుకుంటాం అనుకుంటారు కానీ తప్పించుకోలేని పరిస్థితి. రీజన్ ఏంటంటే ప్రతి ఒక్కటి ఎవిడెన్సెస్ దొరుకుతాయి. ప్లస్ తర్వాత వాళ్ళు అనుకుంటారు ఏదో ఆవేశపూరితంగా చేస్తున్నారు కానీ ఆలోచించి మాత్రం చేయట్లేదు. దాని తర్వాత కోర్టుకు వచ్చిన తర్వాత ఎలా ఉంటది, వాళ్ళ జీవిత విధానం ఎలా ఉంటది, ఇవన్నీ మర్చిపోతున్నారు. అంటే ఇలా ప్రైవేట్ పార్ట్స్ ని కట్ చేసేసి అంత క్రూరంగా, అంత కిరాతకంగా చంపి దొరకము అనుకోవడం అనేది వాళ్ళ భ్రమ. ఎవరైనా సరే ఇలాంటివి చేసేటప్పుడు అత్యంత ఒక్కటికి 2 సార్లు ఆలోచించండి. జీవితాలు నాశనం చేసుకోవద్దు. మనుషులు చంపుకోవడం ఏంటి? ఈ కాలంలో మనుషులు చాలా ఈజీగా ఒక చిన్న ప్రాణులను చంపినంత ఈజీగా చంపేస్తున్నారు. ఇది మాత్రం చాలా అంటే పనిషబుల్ చాలా వరకు ఉంటుంది. బెయిల్ రావచ్చు, రాకపోవచ్చు కూడా, వాళ్ళు వేసే దాన్ని బట్టేసి ఉంటుంది. ఖచ్చితంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చేసిన తర్వాత అది ఎలా వెళ్ళాలి ఏంటి అనేది తెలుస్తుంది. అంటే తప్పులు చేస్తున్నాం దొరకము అని చెప్పేసి అనుకోవడము తప్పు. ఎంతైనా కూడా మీరు చేస్తున్న మిస్టేకే. సో మీరు ఆలోచించండి, ఒకసారి ఆలోచించి నిర్ణయాలు తీసేసుకోండి. 7 నుంచి 10 సంవత్సరాలు అంటే మాటల, మా జీవితకాలం అంతా అయిపోతుంది అక్కడే. మీరు దోష కాదు, అక్కడ మీరు ఆ ప్రజెన్స్ లో ఉన్నారు అని అంటే ఇంకంతే, మీరు కూడా శిక్షార్హులే. ఎంతవరకు ఉన్నారు, చిన్నగా హెల్ప్ చేసినా, లేదంటే వాళ్ళు మీకు కాల్ చేసి నేను ఇలా చేస్తున్నాను అని చెప్పేసి అన్నా కూడా ఆ పని పక్షంలో కూడా మీరు కూడా అందులో నిందితులుగానే మీరు మారడం జరుగుతుంది. ఎవరైనా నేను ఇలా ఒక పర్సన్ నేను ఇలా చెయ్యాలనుకుంటున్నానని చెప్పేసి ఎవరితోనో ఒకరితో షేర్ చేస్తూ ఉంటారు కదా, అప్పుడు చెప్పాలి, అరే వద్దు, ఎందుకు ఇంత దారుణం, ఒకసారి కూర్చొని మాట్లాడుకుందాం. లేదంటే ఎవరికో పై అధికారులకు చెప్పడము, లేకపోతే ఆయనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, లేదంటే పోలీసులతో వెళ్ళి మాట్లాడిపించడము, ఇలాంటివన్నీ చాలా వేస్ ఉన్నాయి. ఆ వేస్ అన్ని వదిలిపెట్టేసి మీరు డైరెక్ట్ వెళ్ళేసి మనిషి దొరికాడని చెప్పేసి ఒక 2-3 పోగేసుకొని వాళ్ళతో వెళ్ళి చంపేయడం అనేది చాలా వరకు మీరే, వాళ్ళు అక్కడి వరకు చచ్చిపోతున్నారేమో, తర్వాత నెక్స్ట్ ఉంటుంది. ఒకవేళ వాళ్ళు గనక ప్రాణాలతో ఉంటే ఇంకా మీకు ఎక్కువ శిక్షలు పడే అవకాశం ఉంటుంది. సో ఒక్కసారి ఏదైనా సరే మీరు చేసేటప్పుడు కానివ్వండి, ఆ సెకండ్ లో ఆలోచించండి. ఆలోచించిన తర్వాత చూడండి, చట్టాలేమి ఇప్పుడు ఉన్నట్టు చాలా లూజ్ అయిపోతున్నాయి కదా, చాలా స్ట్రాంగ్ అవుతున్నాయి. ఇంకా ఇప్పుడు ఉన్న వాటికంటే కూడా ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత కానివ్వండి, శిక్ష స్మృతి కానివ్వండి, ఇవన్నీ కూడా ఎక్కువగా శిక్షలు పడడానికి ఎక్కువగా పెంచారు, సంవత్సరాలు కూడా పెంచారు. దాంట్లో ఇంకెక్కువ ఇంప్లిమెంటేషన్స్ జరిగాయి కొత్తగా మనకు వచ్చిన చట్టాలలో. ఇవన్నీ మీరు చూడాలి. పోలీసులు మాత్రం దర్యాప్తు చేసేసి వాళ్ళు కనుక నిందితులను పట్టుకుంటే మాత్రం శిక్షలు పెద్దగానే ఉండే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.